షాబాద్ మండలం నరహంతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తూరు మండలం పంచర్ల గ్రామంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా నిర్ధారించారు. షాబాద్ మండలం దైవల్గూడలో నివాసం ఉన్న రాజ్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి నరమేధం సృష్టించాడు. మొత్తం 6గురిని ఒక్క గంట వ్యవధిలో 6గురిని చంపేశాడు. పోక్సో కేసు పెట్టించారన్న కోపంతో ఉన్మాదిలా మారిన రాజ్ కుమార్ తొలుత షాబాద్లోని గతంలో ఎవరైతే కేసు పెట్టారో ఆ బాలిక ఇంటికి వెళ్ళి హత్యాకాండానికి పాల్పడ్డాడు. బాలికతో పాటు వాళ్ళ అమ్మమ్మ అమ్మని ఇద్దరిని కూడా మొత్తం ముగ్గురిని కలిపేసి చంపేసి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఆ తర్వాత దైవల్గూడలోని తాను ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఇంటికి వెళ్ళి తన భార్యని ఇద్దరి పిల్లలను కూడా అత్యంత హేయంగా దారుణంగా హతమార్చారు. ఇటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరారీలో ఉన్నటువంటి రాజ్ కుమార్ ఎట్టకేలకు దొరకడం అంటే విగతజీవిగా పడి ఉన్నాడు. పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. రాజ్ కుమార్ పైన రాజ్ కుమార్ కోసం ఆల్మోస్ట్ 14-15 బృందాలు తిరుగుతూ ఉన్నాయి పోలీసు పట్టుకునేందుకు, అతను ఎక్కడున్నాడని అతను ఆచూకీ కనుక్కునేందుకు. ఎందుకంటే 6 హత్యలు, గంట గ్యాప్లో 6 హత్యలు చేసి పరారయ్యి అత్యంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినటువంటి రాజ్ కుమార్ని పట్టుకోవాలని పోలీసులు చాలా ప్రయత్నించారు. బృందాలుగా విడిపోయి వాడిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ లోపులోనే ఆ సెర్చింగ్లోనే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే అర్థం కావడం అంటే అక్కడ స్థానికులు పంజర్ల గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ డెడ్ బాడీని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలో దిగి విషయాన్ని నిర్ధారించారు. ఆ 6 హత్యలు పాల్పడిన రాజ్ కుమారు పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా నిర్ధారించారు. ఆ డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లారు. తొలుత గతంలో ఎవరైతే తన మీద పోక్సో కేసు పెట్టించారనే కోపంతో రగిలిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బాధిత బాలిక ఇంటికి వెళ్ళి ముందు వారి అమ్మమ్మని, అంటే ఆ బాలిక అమ్మని ఇద్దరిని అత్యంత కిరాతకంగా చంపాడు. తర్వాత ఆ అమ్మాయిని, ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమెను తీసుకెళ్లి ఒక 3 కిలోమీటర్ల దూరంలో అత్యాచారం చేసి అత్యంత దారుణంగా గొంతుకు చంపేశాడు. నెక్స్ట్ అక్కడి నుంచి నేరుగా దైవల్గూడలో ఉన్నటువంటి ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యని, ఇద్దరు పిల్లలను కూడా అత్యంత దారుణంగా హతమార్చి పరారయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దొరకలేదు. ఈరోజే మనకి సోమవారం ఈవినింగ్ ఆ సమయంలో కొద్దిసేపు క్రితం ఎవరైతే చూశారో ఆ వ్యక్తులు, అంటే స్థానికులు ఎవరైతే పంజర్ల గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అతను చూసి ఆ డెడ్ బాడీని చూసి గుర్తించి పోలీసులకి ఫోన్ చేయడం, పోలీసులు రంగంలో దిగి ఆ డెడ్ బాడీని చూసి ఇతనే రాజ్ కుమార్ నిర్ధారించుకొని ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు. దాన్ని డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించారు. సో అతన్ని అత్యంత, అంటే అతని సన్నిహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మామూలుగా కామన్ పీపుల్ కావచ్చు, వాడు అంత ఈజీగా చనిపోకూడదు, వాడిని దారుణంగా చంపాల్సిన అవసరం ఉంది. కానీ వాడు ఆ ఛాన్స్ లేకుండా వాడే సూసైడ్ చేసుకొని చనిపోయాడని కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అతను పాల్పడ్డ క్రైమ్ అత్యంత దారుణమైనది, హేయమైనది, మరెవరు కూడా చేయకూడదు అటువంటి ఘటన అనేది అందరికీ అర్థమైంది. గతంలోనే అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా ఒక ట్రైన్ దగ్గరికి, అంటే రైలు పట్టాల మీదకి వెళ్ళి చనిపోదామని ఒక డిసైడ్మెంట్కి వచ్చి కూడా మళ్ళీ లాస్ట్ మినిట్ వెనక్కి దగ్గాడు. అటు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆ పరారీలో భాగంగా అంటే ఎక్కడెక్కడో దాక్కుని చివరికి ఆ పంజర్ల గ్రామం దగ్గర ఎక్కడ ఆ పంజర్ల గ్రామం ఊరి చివరలో పాయిజన్ బాటిల్లో పక్కనే ఉంది. అంటే పాయిజన్ బాటిల్ తీసుకొని, అంటే పాయిజన్ బాటిల్ తాగి అంటే చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని పక్కనే, డెడ్ బాడీ పక్కనే పాయిజన్ బాటిల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పాయిజన్ అంటే అలాగూ అంటే చంపిన 6గురిని హత్య చేసిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, అంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి నేను కూడా చచ్చిపోతున్నాను, ఇట్లా 6గురిని చంపేశాను, నేను కూడా సూసైడ్ అని చెప్పిన వ్యక్తి 3 రోజులుగా హైడ్రామా చేశాడు. చివరికి ఫైనల్గా ఏదైతే స్టార్టింగ్లో అనుకున్నాడో నేను కూడా చనిపోతున్నానని చెప్పేసి అదే ప్రాస్పెక్ట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికోసం పాయిజన్ బాటిల్ కొనుక్కొని పాయిజన్ తాగి చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఎటకెలకి రాజ్ కుమార్ మరణంతో కొంతమేరకు, అంటే అఫ్కోర్స్ అతనితో పాటు 6గురిని అత్యంత హీనంగా 6 విలువైన ప్రాణాలను తీసుకెళ్లాడు, అత్యంత హేయంగా చంపేశాడనే ఒక ఆగ్రహం, ఆవేశాలు ఉన్నప్పటికి కూడా ఇతను కూడా ఆత్మహత్య చేసుకుని పోయాడు. అయితే అంత ఈజీగా చనిపోకూడదాడు, చాలా కఠినంగా చావాల్సిన, ఎన్కౌంటర్ చేస్తే బాగుండేదని ఒక వాదనలు కూడా, డిమాండ్లు కూడా పైకి వచ్చాయి. ఎట్టకేలకు ఓవరాల్గా అయితే అతను చనిపోయినట్టుగా నిర్ధారించారు. అతను బాడీని పోస్ట్మార్టంకి పంపించారు. ఏదైనా ఒక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం చూసినటువంటి ఈ కేసులో ఎట్టకేలకు కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఎవరైతే ఆ నరహంతకుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ చనిపోయాడు, డిక్లేర్.